ఏకంగా ఒక పాయింట్ చెబుదాం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎవడైనా నన్ను శపించినా ఆ శాపాన్ని దేవుడు దేవునిగా మార్చేస్తాడు. 2, ఎవడో ఏదో నా మీద పలికినందున నాకేమవ్వదు, నా నోటితో ఒప్పుకున్నదే అవుతుంది. దావీదేమన్నాడు, నేను చావను, సజీవున్న యెహోవా క్రియలను వివరించేదను. సరిగ్గా అలాగే జరిగింది. ఏక 3 సార్లు వాలింది వరుసగా. మళ్ళీ 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 అదేంటి క్రమశిక్షణకి వెళ్ళిన దేవుని బిడ్డ వద్దంటే వెళ్ళిపోతాకి. అది ఏగది, దాని లక్షణం అది. చూడదు కొడుతున్నాం పద్దా కొడుతుంది, నా సావుకే వచ్చింది ఏగ అంటే ఆ ఏగ నీ సావుకు వచ్చేసిందా? ఆ ఏగ చేసే కీడు ₹10, నీ నోరు చేసే కీడు ₹99.50. ఇది కదా దరిద్రం అసలా. కనుక ఎవడో నా మీద పలికిన శాపం వర్కౌట్ అవ్వదు, నా నోటితో నేను ఒప్పుకున్నదే జరుగుద్ది. భక్తులందరూ ఏమని పలికారు? నేను మరలా సజీవుడిగా శరీరంతో ప్రభుని చూస్తున్నాడు. యోబు చూశాడు. నేను చావను, సజీవుని యెహోవా క్రియలు వివరిస్తున్నాడు, వివరించాడు. పండుకొని నిద్రపోయి మేల్కొందునన్నాడు, అలాగే లేచాడు, సాక్ష్యం చెప్పాడు. మనం పలికింది అవుతుంది, ఎవడు పలికింది అవ్వదో. రోజు అత్తమానం శాపాలే, తిట్లే, దూషణలే, నీ చెవులు వాసిపోయిన జనం పలికిన సైలెంట్గా వచ్చి యెహోవా నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఈ శాపములను ఆశీర్వాదముగా మార్చుచున్నాడు అని దర్జాగా స్తోత్రం చెప్పేసి పడుకో. ఏమవుతుంది నీకు? ఏమవుతా? ఇంకొక రకంగా నీకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలో చెప్పడానికి బోర్డు లిస్ట్ ఉంది. అంత టైము నీకు సేవ్ చేశాడు. 100 శాపాలు ఎట్టేశాడు. ప్రభా ఇవన్నీ దీవెనగా మార్చే వేసినాం నడుచున్నాం తండ్రి, రామేన అయిపోయింది కూటం. ఆడు ఇంకా కూటం మెరుగు చేశాడు కదా మనకి. కనుక ఇది నాన్న వింటున్న దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా నీ క్రియలను బట్టి నీకు వచ్చిన శాపమైన, నీ మీద పలుకబడిన శాపమైన, దేవునికి విరుద్ధమైన కార్యములు చేయటం వల్ల తగలబడ్డ శాపమైన, రాను మీద వ్రేలాడదీయ ప్రతి వాడు శాపగ్రస్తులని ధర్మశాస్త్రము సెలవిచ్చిన విషయాన్ని గలతీలో పౌలు గారు ప్రస్తావించి, నీ శాపమును విమోచించిన యేసు నీకు శాపగ్రస్తుడయ్యాడు. నీవిక శాపం లేదు, శాపంలో లేవు. నీ మీద పలకబడ్డే శాపం కూడా అమల్లోకి రాదు. బిలాము వంటి ప్రవక్తే పలికిన, షిమి లాంటి దుర్మార్గుడే పలికిన ఏ శాపం నీ మీదకి వచ్చే ఛాన్స్ లేదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు, పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకి, సేవకులకి శ్రమలు వస్తాయి, శాపాలు రావు.